ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి T20 వరల్డ్ కప్ అయితే జరగబోతుంది. దీనికి భారత్, శ్రీలంక ఈ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో బంగ్లాదేశ్ 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 4 మ్యాచ్లు కూడా భారత్లోనే డిసైడ్ చేశారు. షెడ్యూల్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఈ షెడ్యూల్కి సంబంధించి ఇప్పుడేమొచ్చేసి బంగ్లాదేశ్ మేము ఇక్కడ ఆడలేము, మాకు చాలా ప్రమాదం భారత్లో ఆడితే, కాబట్టి ఈ 4 మ్యాచ్ల్ని శ్రీలంకలో పెట్టండి, అక్కడ మాకు సేఫ్ అని బంగ్లాదేశ్ అంటుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు బీసీబీకి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి సలహాదారుగా ఉన్నటువంటి ఆసిఫ్ నజ్రుల్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు. వెంటనే ఐసీసీ నిర్ణయం తీసుకోవాలి దీని మీద, మేము అంత సేఫ్ కాదు అక్కడ, ఎందుకంటే ముజఫిర్ రెహమాన్ అక్కడ భారత్తో కాంట్రాక్ట్ చేసుకున్న ఐపీఎల్ ఆడడానికి, అతన్ని ఇప్పుడు భారతదేశం నుంచి బంగ్లాదేశ్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తినే ఆడించలేనటువంటి మీరు మా టీం అంతా అక్కడ పర్యటిస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐసీసీ వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది. కానీ బీసీసీఐ ఏం చెప్తుందంటే, మాకంటే మీకు ఎక్కడ కూడా సేఫ్ లేదు, మీరు వచ్చి మాట్లాడకుండా ఆడాల్సిందే, నెల రోజులే సమయం ఉంది. ఇప్పుడు ఇవన్నీ మార్చాలంటే ఈ ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ అన్నీ కూడా తికమక అయిపోతాయి, ఫ్రాంచైజీలు మారిపోతాయి, అలాగే బ్రాండ్లు మారిపోతాయి. ఇవన్నీ చాలా పెద్ద తతంగం ఉంటుంది. ఇప్పుడు మార్చడం కుదరదు, మీరు వచ్చి ఖచ్చితంగా ఆడాల్సిందే, మీకు ఇంకొక మార్గం లేదని బీసీసీఐ చెప్పేసింది. అలాగే ఐసీసీ కూడా అదే విషయం చెప్పింది. ఇక్కడ మార్చడానికి ఎటువంటి అవకాశము లేదు, ఇదంతా కూడా బంగ్లాదేశ్ ఆడుతున్నటువంటి ఒక నాటకం, భారతదేశం కంటే ఎక్కడ కూడా సేఫ్ లేదు వాళ్ళకి, ఏ మాత్రం చిన్న సమస్య వచ్చినా సరే మేమే చూసుకుంటాం, అంతకు మించి ఇంకేం హామీ ఇవ్వలేము. పైగా ఇప్పుడు నెల రోజులకి సమయం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖునే మొదలైపోతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు మార్చడం కుదరదని ఐసీసీకి చెప్పేసింది, బంగ్లాదేశ్ బీసీబీకి కూడా చెప్పేసింది బీసీసీఐ. కాబట్టి ఇప్పుడు ఆసిఫ్ నజ్రుల్ అయినా సరే, లేకపోతే ఇంకెవరైనా సరే, లేదా ఆ దేశ ప్రధాని వచ్చినా సరే, ఈ షెడ్యూల్ అయితే మారే ప్రసక్తి లేదని ఇప్పుడైతే చెప్తున్నారు. వీళ్ళు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేస్తున్నారు, ఒకవేళ ఇక్కడ హిందువులు ఉంటారు కదా, మాపై దాడులు చేసే అవకాశాలు ఉంటాయి అని వీళ్ళ భావన. మేము క్రికెటర్స్ని కానీ లేదా సామాన్య పౌరుల్ని కానీ ఏమి అనమరబాయి, మీలాగా రాక్షసులం కాదు, మీలాగా మూర్ఖులం కాదు, మీలాగా దున్నపోతులం కాదు, మీలాగా మేము విచక్షణ లేనటువంటి మృగాలం కాదు, మీది ఒక రాక్షస జాతి. అలాంటి ప్రవృత్తి మేము కలిగి ఉంటే ఈ రోజు మీరు ఒక్కడు కూడా ఇక్కడ బ్రతికుండేవాడు కాదు, మీరు అసలు ఇక్కడ అడుగు పెట్టేవాళ్ళే కాదు. మా జాతి అంతా కూడా సౌమ్యంగా ఉంటది, లౌక్యంగా ఉంటది, అంటే ధర్మంగా ఉంటది, ధర్మబద్ధంగా ఉంటాం. మేము ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతాం, ఒక చెంపదెబ్బ కొడితే ఇంకొక చెప్పించేసి వెళ్ళిపోతాం. మీరు మా దేశం నుంచి పుట్టి మళ్ళీ మా మీదే మీలాంటి వెధవల కోసం 4000 మంది సైనికుల్ని తగలబెట్టేసింది ఇందిరాగాంధీ. ఇందుకోసమేనా? ఆ పనికిరాని పాకిస్తాన్ కోసం. ఇప్పటికి మీరు వాళ్ళు కలిసి ఉంటే కొట్టుకు చచ్చేవాళ్ళు, మాకు మంచిగా ఉండేది. మీరు కొట్టుకు చచ్చి భారతదేశం వైపు వచ్చేవాళ్ళే కాదు. దరిద్రం ఏంటంటే మీకు స్వాతంత్రం ఇచ్చి మేము చేసినటువంటి అతి పెద్ద తప్పు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ చెప్పినట్లుగా వింటున్నారు. పాకిస్తాన్ మేము వెళ్ళి ఆడట్లేదు కాబట్టి, దుబాయ్లో ఆడాం కాబట్టి ఛాంపియన్ ట్రోఫీలో, ఇప్పుడు మీరు కూడా అలాగే చెయ్యండి అని పాకిస్తాన్ చెప్తే వీళ్ళు ఏమొచ్చేసి అదే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు ఆసిఫ్ నజ్రుల్. ఇక్కడ ఉన్నది బీసీసీఐ, మీరు ఆడకపోతే ఎంత, ఆడితే ఎంత. మీరు ఒకవేళ ఆడలేదు అనుకోండి, నష్టం మీకే, అది భారత్కి కాదు.